నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామ పంచాయతీ మన్నవరపాడు మరియు గోటూరు వారి కండ్రిగ గ్రామాలకు సాగునీరు అందజేసేందుకు సిగ్మా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 30 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించిన టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ జల్దంకి సుధాకర్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ అల్లాబక్షు, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్ల నాయుడు, మల్లినేని వేణు నాయుడు, నెట్టం చిరంజీవి నాయుడు, వాకా వెంకటేశ్వర్ల నాయుడు, మురళీ నాయుడు, దాసరి అశోక్, రఘురామయ్య, నంబూరు పిచ్చినాయుడు, పుట్టయ్య, గంగయ్య యాదవ్, ప్రతాప్ నాయుడు, సుధాకర్ నాయుడు, ప్రసాద్ నాయుడు, గుడి మస్తానయ్య, సయ్యద్ బాబు, గుంటి రమేష్, రఘురామయ్య, కోకటి వెంకటకృష్ణయ్య, వంగపాటి విజయ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ ఆమంచర్ల పంచాయతీలో జరుగుతుందంటే ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారు ఇమాన్ శుక్లా గారికి, అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ వై నందన్ గారికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా వారి ఇరువురికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అన్న, అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆమంచర్ల పంచాయతీలో గత 35 సంవత్సరాలుగా ఏదైతే మన్నవరపాడు గోటువారి పిండిగా రైతుల సమస్య ఉందో దాని మీద గత ప్రభుత్వంలో ప్రయత్నాలు చేసినాం, వీలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా ఈ ఆమంచర్ల పంచాయతీలో గడప గడపకు కార్యక్రమం శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు గ్రామ పర్యటించినప్పుడు మనవరపాడు గ్రామస్తులు కానీ, అదేవిధంగా గోటువారి కండ్రిగ గ్రామస్తులు కానీ, మిగతా ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ రెండు ఆమంచర్ల పంచాయతీలో ఉన్న ఈ రెండు చిన్న గ్రామాల్లో రైతులు వాటర్ లేక దాదాపు మనవరపాడులో 250 ఎకరాలు, అదేవిధంగా గోటువారి కండ్రిగలో 100 ఎకరాలు పంట టయానికి పండించుకోలేకపోతున్నాం. చాలా సమస్యగా ఉంది. దీన్ని పరిష్కరించమని స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని వారందరూ కూడా కోరడం జరిగింది. దీని మీద వారు ప్రయత్నాలు చేసి గౌరవ మంత్రివర్గ నారాయణ గారి సహకారంతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు నారాయణ గారితో మాట్లాడిన తర్వాత సిఎస్ఆర్ నిధుల కింద దాదాపు 30 లక్షల రూపాయలతో సిగ్మా కంపెనీ వారిచే ఈ పనిని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దాదాపు 250 ఎకరాలు పంటకు గాను ఆ చెరువుకి వాటర్ పంపించేదానికి పైప్ లైను 1770 మీటర్లు, అదేవిధంగా మనవరపాడుకి సంబంధించి 100-150 పొలాలు పండించుకోవడానికి 1670 మీటర్లు హెచ్డిపి పైప్ లైన్ని ఈరోజు లేయింగ్ చేస్తూ ఉన్నారు సిగ్మా కంపెనీ వారు. వారికి సిగ్మా కంపెనీ వారికి, వారి యాజమాన్యానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఆమంచర్ల గ్రామ పంచాయతీ పక్షాన, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి పక్షాన ప్రత్యేకంగా ఈ సందర్భంగా సిగ్మా కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ పని జరుగుతూ ఉందో 30 లక్షల రూపాయలతో మార్చి 15 డెడ్లైన్ అండగా ఉంటుంది. ఎక్కడ ఏ పని ఉన్నా కూడా మీరు తెలియజేయాలని మరొకసారి ప్రజలకు తెలియజేస్తాం. ఇంత మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా నెల్లూరు నగర అభివృద్ధికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సహకరిస్తున్న మున్సిపల్ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, దేవాదాయ శాఖ మంత్రి
ఆనం రామారెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు వేద రవీంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా